గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. అవి సాక్ష్యాలు కానే కావు. కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దు, వాటిని ఆధారాలుగా కోర్టు పరిగణించొద్దు. పీఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈడీ కేసులకు బెయిల్ రూల్ ధర్మాసనం అని స్పష్టం చేసింది. ఇక పోరాటం ఆగదు, ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు పెట్టారు, నిజం నిలకడగా తెలుస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా అంటూ కవిత వెల్లడించారు. కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వద్దకు తరలి వచ్చిన నేతలు, అభిమానులు తల్లికి పాదాభివందనం చేసి అన్నకు రాఖీ కట్టి ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సొంత గడ్డలో ఘన స్వాగతం. ఆనందంతో కవితను హత్తుకున్న కేటీఆర్. స్వాగతం పలుకుతున్న మాజీ ఎంపీ సంతోష్. శంషాబాద్ విమానాశ్రయంలో కవిత వెంట నడుస్తూ వస్తున్న సంతోష్ కుమార్. చిత్రంలో కేటీఆర్, భర్త అనిల్, కుమారుడు ఆదిత్య తదితరులు ఉన్నారు. ఇంటికి చేరుకున్న కవితకు దిష్టి తీశారు మహిళలు. భారీ ర్యాలీగా నిన్న పార్టీ శ్రేణులతో కలిసి ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. తన ఇంటికి వచ్చినటువంటి అభిమానులకు ఆమె అభివాదం చేశారు. వసంత విహార్లో కోలాహలం. కవితకు స్వాగతం పలకడానికి శంషాబాద్ విమానాశ్రయానికి భారీగా వచ్చిన అభిమానులు, కార్యకర్తలు. ఇదేం ద్వంద్వ నీతి? బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కూల్చివేతలు. ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం. హైడ్రా కమిషనర్ ఎమ్మెల్యే మర్రికి చెందినటువంటి ఎంఎల్ఆర్ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. 7 రోజుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక. 111 జీవో పరిధిలోనూ నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు. నిబంధనలకు లోబడే కూల్చివేతలు ఉండాలి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు. హైడ్రాకు స్పష్టం చేసిన హైకోర్టు. రుజువు ఇదిగో, కూల్చేదెప్పుడో. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ భూముల్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి సొంత ఇల్లు ఉంది. ఆక్రమణల్ని ఎప్పుడు కూల్చేస్తారు? రేవంత్ రెడ్డికి నెటిజన్ల సూటి ప్రశ్న. అక్రమ నిర్మాణంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రూపురేఖలు మార్చి ఏర్పాటు చేస్తాం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే గుణపాలు దించిన చేతులతో విగ్రహమా? అది తెలంగాణ తల్లికే అవమానం. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్లే ఉంటుంది. తెలంగాణకు అక్కర్రాని బొమ్మల్ని తొలగించి తీరుతామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం. మాస్కో సదస్సుకు ఆహ్వానించిన స్కోల్కోవా సంస్థ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ సదస్సులో ప్రసంగించాలని విన్నపం. మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా? కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా? సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. కొనుగోలు కేంద్రాలు పెట్టారా? మార్కెట్ సెంటర్ల ఏర్పాటులో ఇంత నిర్లక్ష్యమా? పప్పు దినుసుల రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. కాళ యాదయ్యపై కోడిగుడ్లతో దాడి. చేవెళ్ల ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణుల నుంచే నిరసన. కళ్యాణలక్ష్మి పంపిణీలో అడ్డగింత. రేవంత్ సీఎం కావడం మోడీ ఛాయిస్. చరిత్రలో పరమ చెత్త కేసులో లిక్కర్ కేసు ఒకటి. నిరాధార కేసు అని మొదటి నుంచి చెబుతున్నా పట్టించుకొని సీబీఐ, ఈడీ. కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. డీకే తెరచాటు రాజకీయం. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్తో బీజేపీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథన్ భేటీ. బెంగాల్ తగలబడితే ఢిల్లీ కూడా తగలబడుతుంది. అస్సాం, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సైతం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు. కోల్కతా ఘటనపై 16 రోజులుగా సిబిఐ దర్యాప్తు చేస్తున్న న్యాయం ఎక్కడా అని ప్రశ్న. తెలంగాణ టుడే. కేసీఆర్స్ కిసాన్ సర్కార్ పుషెస్ తెలంగాణ అగ్రి ఇంటూ టాప్ 10 అని వార్త చూస్తున్నాం. స్టేజెస్ గ్రోత్ ఇన్ ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎట్ 16.42%. విల్ డై బట్ వోంట్ గివ్ ల్యాండ్. కొడంగల్ రైట్స్ అపోజ్ రేవన్స్ ఫార్మా విలేజ్ ప్లాన్. కవిత రిటర్న్స్ హోమ్ టు రౌజింగ్ వెల్కమ్ అని మరొక వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాల్లో మనం 4 అంశాలపైన డిస్కస్ చేద్దాం ఇవాళ. నెంబర్ 1, సుప్రీంకోర్టు కీలక తీర్పు అని మనం చూడొచ్చు. నిందితులు ఇచ్చేటువంటి వాంగ్మూలాలను, ఎవరైతే కస్టడీలో నిందితులు ఉంటారో వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దు, అవి సాక్ష్యాలు కానే కావు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అట్ ద సేమ్ టైం నిజం నిలకడగా తెలుస్తుంది, నా పోరాటం ఆగదు, ఫైటర్కు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతల అభిమానులు. వాళ్ళందరినీ కూడా చూసి భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఇక మరో అంశం తీసుకుంటే టార్గెట్ బీఆర్ఎస్. ద్వంద్వ నీతి అవలంబిస్తుంది హైడ్రా. ప్రభుత్వ పెద్దలకు ఒక నీతి, సొంత కుటుంబ సభ్యులకు ఒక నీతి, అలాగే పేద ప్రజలకు ఇంకో నీతి. నిబంధనలకు లోబడే కూల్చివేతలు ఉండాలి అంటూ హైకోర్టు స్పష్టం చేసింది హైడ్రాకు. మూడో అంశం తీసుకుంటే నిన్న తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో. అయితే గుణపాలు దించిన చేతులతో విగ్రహమా? తెలంగాణ తల్లికే అవమానం. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టు ఉంది. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక 4వ అంశం తీసుకుంటే దేశానికే దిక్సూచి. కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒక స్వర్ణయుగం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సత్తా చాటింది 10 ఏళ్లలో రాష్ట్రం. 16.42% వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణలోనే అగ్రస్థానాన్ని అధిరోహించింది రాష్ట్రం. నిజమైన రైతు నాయకుడు కేసీఆర్ అంటూ రైతులు కొనియాడుతున్నారు. ఈ అంశాలపైన మనం వార్తలు వాస్తవాల్లో డిస్కస్ చేద్దాం.